మాకు ఒక యుఎస్ కస్టమర్ షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ అండి ఇది. అది మీకు ఇత్తడి వాటిల్లో జరగదు. మాకు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి వస్తుంది అన్నమాట. అది మనకి లోపలికి వెళ్ళడం వల్ల మంచిదే కానీ నష్టం అంటూ జరగదు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చిన్న చిన్న డౌట్స్కి సమాధానాలండి. అంటే మన వంట పాత్రలు ఉన్నాయి కదా, సునీత హోమ్ డెకర్లో వంట పాత్రలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన డౌట్స్. క్లీన్ ఎలా చేసుకోవాలి, టిన్ కోటింగ్ అంటే ఏంటి, అసలు బ్రాస్కి బ్రాంజ్కి తేడా ఏంటి, ఇవన్నీ కూడా వివరాలు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే అసలు అక్కడికే వెళ్దాం, కిచెన్ సెక్షన్కి వెళ్దాము. ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చిన్న చిన్న డౌట్స్కి సమాధానాలండి. అంటే మన వంట పాత్రలు ఉన్నాయి కదా, సునీత హోమ్ డెకర్లో వంట పాత్రలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన డౌట్స్. క్లీన్ ఎలా చేసుకోవాలి, టిన్ కోటింగ్ అంటే ఏంటి, అసలు బ్రాస్కి బ్రాంజ్కి తేడా ఏంటి, ఇవన్నీ కూడా వివరాలు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే అసలు అక్కడికే వెళ్దాం, కిచెన్ సెక్షన్కి వెళ్దాము. ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. అసలు అన్నిటికంటే ఫస్ట్ డౌట్ అండి, పాతకాలం నుంచి వంట పాత్రలు వాడే వాళ్ళకి, లేదు అంటే ఇంట్లో ఆల్రెడీ ఇత్తడి వాటిల్లో వండటం విలేజెస్లో చూసిన వాళ్ళకి డౌట్ రాదు. కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే ప్రజెంట్ సిటీస్లో పుట్టి పెరిగిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఆరోగ్యం కోసం అన్ని పద్ధతులు మార్చుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇత్తడి వాడాలి మంచిది అని తెలుసు. కానీ కామన్గా కొన్ని డౌట్స్ అన్నమాట. ఇదిగోండి, ఇది చూపిస్తాను చూడండి. ఇది టిన్ కోటింగ్ అంటే, టిన్ అంటే అది కూడా ఒక లోహమేనండి. సో అదేంటంటే మనకి ఇత్తడి అనేది ఒక మెటల్ కనుక యూజువల్గా అది మనకు ఆక్సిడైజ్ అవుతుంది. దీనిలో మనము ఏదైనా వండినప్పుడు ఉప్పు కారం తగిలినప్పుడు కొన్ని పదార్థాలకి ఏంటంటే ఎక్కువ పులుపు తగిలినా కానీ రసాయనిక చర్య అనేది జరిగి దానిలో ఫుడ్ కలర్ చేంజ్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. అలా జరగకుండా ఉండటం కోసం, ప్రివెన్షన్ కోసం ఈ టిన్ కోటింగ్ అనేది చేస్తారు. కానీ చాలామంది ఏంటంటే ఇది వీడియోస్లో అలా మేము చూపించినప్పుడు ఇదంతా కూడా అల్యూమినియం అనుకుంటారనమాట. అనుకుని ఇంత ఖర్చు పెట్టుకుని అల్యూమినియంలో వండుకుంటే అది హెల్త్కి మంచిది కదా, మంచిది కాదు కదా, ఉపయోగం ఏంటి అంత ఖరీదు పెట్టుకొనుక్కొని అనే డౌట్ చాలామందికి వస్తుంది. ఇది అల్యూమినియం కాదండి, టిన్ కోటింగ్. టిన్ అనేది మనకి తగరం భస్మం అనేది ఆయుర్వేదం మెడిసిన్స్లో కూడా వాడతారంటండి. అది మనకి లోపలికి వెళ్ళడం వల్ల మంచిదే కానీ నష్టం అంటూ జరగదు. ఒకసారి నేను మీకు అసలు టిన్ వెజిల్ కూడా చూపిస్తాను. ఇది టిన్తో చేసిన వెజిల్స్. ఇవి బాగా ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది కదండి. ఇది చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట. మనం ఇలా చేత్తో వంచితేనే వంగిపోయేటట్టు అయిపోతుంది, చూసారా ఇట్లా. దీనికి ఈ లోహం యొక్క గుణం ఇది అన్నమాట. సో దీన్ని కరిగించినప్పుడు ఈ పాత్రని సర్టెన్ టెంపరేచర్లో దీన్ని కోటింగ్ చేస్తారన్నమాట ఇత్తడి మీద. ఎందుకు, మనం వండినప్పుడు ఆ పదార్థం యొక్క రుచిలో కానీ దానిలో కానీ ఏం తేడా లేకుండా ఉండటం కోసం టిన్ కోటింగ్ అనేది చేస్తారు. అలా అని చెప్పి ప్రతిదీ మనం టిన్ కోటింగ్ చేసిన దాంట్లోనే వండుకోవచ్చా అంటే, అమ్మ ఇటుంది రానా మన బుజ్జి 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 అటుంది. అలా అని చెప్పి ప్రతిదీ మనం టిన్ కోటింగ్ చేసిన దాంట్లోనే వాడుకోవాలంటే అవసరం లేదండి. మెయిన్ ఏంటంటే ఎక్కువ సిట్రిక్ పదార్థాలు ఉంటాయి కదా, పులుపుకి సంబంధించిన పదార్థాలు, అవి మాత్రం టిన్ కోటింగ్ ఉన్న వాటిల్లో వండుకుంటే మంచిదన్నమాట. సో ఇక మన టాపిక్ విషయానికి వస్తే అది క్లియర్ చేశాను నేను. ఈ కళాయి అంటే టిన్ కోటింగ్ అండి, అది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ వచ్చేసరికి చాలామంది కామన్గా వచ్చే డౌట్, అసలు ఇత్తడికి కంచుకి ఏంటి తేడా, బ్రాస్కి బ్రాంజ్కి ఏంటి తేడా అని అడుగుతారు. బ్రాస్ అంటే మనకి యూజువల్గా బ్రాస్ అంటే రాగి ప్లస్ జింక్ కలిపితే వచ్చే లోహం ఇత్తడి. సో అది పర్సంటేజ్ ఉంటుందండి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను మీకు. 68-34 లేదంటే 68-32 లేదంటే 66-34 ఇలా 1% అటు ఇటుగా రాగిని జింక్ని కలిపి తయారు చేసే లోహం మనకి ఇత్తడి.
మళ్ళీ కంచు విషయానికి వస్తే ఇది కొన్ని ఇదిగోండి, ఇది కొత్తగా వచ్చింది, నేను ఇంకా చూపించలేదు వీడియోస్లో. ఇది కంచుది. ఇది కంచుకు వచ్చేసరికి మనకి 80% కాపర్, 20% టిన్ వాడతారండి. అయితే చాలామంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య మేము పర్సనల్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లము, అది తర్వాత చెప్తానులేండి, మళ్ళీ టాపిక్ డివియేట్ అవుతుంది. కంచుకి తేడా ఇత్తడికి తేడా చెప్పాను కదా. సో ఇత్తడిలో ఉండేది రాగి ప్లస్ జింక్, కంచులో ఉండేది రాగి ప్లస్ టిన్. మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది, ఏంటి ఏది మంచిదండి రెండిట్లో అని. ఏది మంచిది ఏది చెడ్డది కాదండి, రెండు మంచివే. కంచు ఏంటంటే మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, ప్లస్ కంచు కొంచెం జాగ్రత్తగా మెయింటెనెన్స్ చాలా ఈజీ కంచు. కాకపోతే చేయి జారితే పగిలే అవకాశం ఉంటుంది కనుక కొంచెం కంచుని తక్కువ ప్రిఫర్ చేస్తారు, అంతే తప్పించి రెండు మంచివే. మనకి ఎక్కువ పాత్రలు వంటగదిలో కావాలనుకుంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కనుక ఇత్తడికి వెళ్ళిపోతాం, అది డిఫరెన్స్ అంతే. అంతకంటే ఇది మంచిది ఇది ఎక్కువ మంచిది తక్కువ మంచిది అట్లా అని కాదు. కంపారిటివ్లీ ఇందులో టిన్ కూడా ఉంటుంది ఎక్కువ శాతం కనుక ఇది కంచు ఎప్పుడు కూడా బెస్ట్ అన్నమాట. ఇంకా ఇంకొకటి ఏంటంటే నేను క్లారిటీగా చెప్పాలనుకుంటుంది, కొంతమంది ఏంటంటే అండి బయట రీసెంట్గా మేము ఫేస్ చేసిన ప్రాబ్లం అన్నమాట. మన దగ్గర కంచు పాత్రలు అండి ఒక బ్రాండ్ మేము అమ్ముతున్నాము అంటే మా సార్కి పర్సనల్గా మేము ఏదన్నా ఒక మోడల్ డెవలప్ చేయించాలన్నా దేనికైనా కూడా అండి చాలా దాని వెనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ని కొత్త తీసుకురావటం అంటే చాలా ఖర్చుతో కూడిందనమాట. అయినా కూడా మేము బేసిక్గా కొన్ని ఉంటాయి కదా, అవి మనం తేవాలి అనే దీంతో చాలా ట్రై చేస్తుంటాం, పంపించి చేపిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి మనం తెప్పించే స్పెషల్గా ఒక ఇన్ హౌస్లో ప్రొడక్షన్ ఉంటుందన్నమాట. అంటే ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఉంటుంది. యూజువల్గా ఏం చేస్తారంటే సప్లయర్స్ ఇప్పుడు గ్లాసులు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ప్లేట్లు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, లేదు అంటే సప్లై చాలక డిఫరెంట్గా చేసేవాళ్ళు ఉంటారు కదండి, తయారు చేసేవాళ్ళు, వాళ్ళకి ఇంటికి ఇచ్చేస్తారనమాట మెటీరియల్. సో ఇంటికి ఇచ్చినప్పుడు ఏంటంటే అక్కడి నుంచి మనకి సప్లై వాళ్ళు అందులో అక్కడ ఏం కలుపుతున్నారు, వీళ్ళు మంచిదే ఇస్తారు కానీ ఏం కలుపుతున్నారు ఏంటి అనేది వీళ్ళకి తెలియదు. అందుకని చెప్పి ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ ఉంటారనమాట వీళ్ళు కూడా. కాకపోతే మనం తెప్పించేది మొత్తం అంతా ఒక ఇన్ హౌస్లో ప్రొడక్షన్ ఉంటుంది అనమాట. అంటే ఒక గేట్ లోపలే ఇక మొత్తం అంతా ఏది జరిగినా కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అలాంటి దగ్గర నుంచి మనం తెప్పిస్తాం. సో క్వాలిటీ విషయంలో అస్సలు టెన్షన్ పడాల్సింది లేదు. ఎప్పటికప్పుడు మేము కూడా చెక్ చేయించుకుంటామండి. డౌట్ ఉంటే మీరు కూడా మన గోల్డ్కి ప్యూరిటీ చెక్ చేపిస్తాం కదా, వాళ్ళ దగ్గర చెక్ చేయించుకోవచ్చు అనమాట. అది సంగతి. ఇంకా బయట ఎక్కడో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను ఒక పాత్రని 5,000కి అమ్ముతున్నాను, బయట దాన్ని 2,500కే మేము కొన్నాము అని అంటే, ఒకవేళ 2,500కి ఒకళ్ళు అమ్మాలి అంటే ఒక పీస్ మీద ఒక 500 అని లాభం వేసుకుంటారు కదా. అంటే వాళ్ళకు 2,000కి వాళ్ళకి వచ్చి ఉండాలి. 2,000కి మాకు వస్తే కనుక ఆ వస్తువు 5,000కి మేము అమ్మాము అంటే ఈ పాటికి ఇలాంటి 4 బిల్డింగ్లు కొనుక్కునే వాళ్ళం మేము కూడా. అలా ఉంటుంది అసలు లాజిక్ లేకుండా. అది సేమ్ టు సేమ్ ఉండదండి. మీరు కొనుక్కునేటప్పుడు లెడ్ ఫ్రీ ఉందా కంచులో, లేదంటే ఆ ప్రపోర్షన్స్ నేను ఇందాక ఏదైతే చెప్పానో 80% కాపరు 20% టిన్ ఉందా లేదా. ఇంకొకటండి, ఎప్పుడు ప్రైసింగ్ ఎప్పుడు తగ్గుతుందంటే ఇది కాపర్తో పాటు దాంట్లో వెయిట్ పెరగటం కోసం జింక్ కలుపుతారు. జింక్ కలిపి 10% తగ్గిస్తారనమాట. అప్పుడు మీకు వెయిట్ వస్తుంది ఐటమ్ అనేది, ప్రైసింగ్ అనేది ఆబ్వియస్లీ జింక్ తక్కువ ఉంటుంది కనుక తగ్గిపోతుంది అనమాట. అది మార్కెట్లోకి వస్తే ఇవ్వచ్చేమో. బ్రాండింగ్ది ఏముందండి, సేమ్ స్టిక్కర్లు ఎవరైనా వేసుకోవచ్చు వాళ్ళ రేపు. చెక్ చేయించుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. మేమైతే మాత్రం షూరిటీగా చెప్పగలుగుతాం. అలా చెప్తున్నారా లేదా అవతల వాళ్ళు అనేది మీరు తెలుసుకొని కనుక్కోండి. ఇంకొకటి రీసెంట్గా మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంటే, మాకు ఒక యుఎస్ కస్టమర్ షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ అండి ఇది, అందరికీ చెప్పండి అని చెప్పి. మన స్టోర్కి వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న బాబు అయితే గృహప్రవేశానికి పంపించిన గిన్నెలోనే వాళ్ళు రోజు బాబుకి అంతా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళంట. ఏదో నార్మల్గా యూఎస్లో హెల్త్ చెకప్స్ జరుగుతూ ఉంటాయి కదండి, ఆ హెల్త్ చెకప్ జరిగినప్పుడు బాబుకి బాడీలో లెడ్ అనేది ఉందంట.
సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అదేంటి ఫుడ్ అంతా నేను ఒక దానిలోనే ప్రిపేర్ చేస్తున్నాను, సెపరేట్గా ఉండేవారంట బాబుకి, ఒక దానిలోనే ప్రిపేర్ చేస్తున్నాను కదా ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఇది. సో వాళ్ళు మనం రేజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఐటమ్స్లో లెడ్ ఉంటుందా అనేది. లేదండి, మన దగ్గర ఉన్న లెడ్ ఫ్రీ ఐటమ్స్ అన్నమాట కంచు. సో అలాంటివన్నీ పాయింట్స్ ఉంటాయండి. టక్క కామెంట్స్ రాయటమే ఉందండి ప్రైస్లు ఎక్కువ అని. ఇవన్నీ కూడా చూడాలి కదా, బయట ఎలా ఉన్నాయి మన దగ్గర ఎలా ఉన్నాయి అనేది, ఇవన్నీ కూడా చూడాలి. ప్లస్ మేమేంటంటే తెల్లారు లెగిస్తే మళ్ళీ సోషల్ మీడియాలోనే కనపడతాం. మాకు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి వస్తుంది అనమాట. ఏదన్నా ఇంత ఇష్యూ వస్తే అమ్మో పేరు సంపాదించడం కాదండి, అది ఎక్కడ పోతుందో అని భయం వేస్తుంది అనమాట. అది డబ్బులు సంపాదించకపోయినా పర్లేదు కానీ పేరు మాత్రం పోకూడదు అని నమ్మేవాళ్ళం మేము. సో ఇవన్నీ పాయింట్స్ ఉంటాయండి. మనం మొదలుపెట్టింది ఇక్కడ ఏది కంచికి బ్రాస్కి తేడా ఏంటనేది. కాకపోతే అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఫ్లోలో ఇవన్నీ కూడా మాటలు. సో మీకైతే విషయం అర్థమైంది కదండి. కంచు అంటే రాగి ప్లస్ టిన్ కలిస్తే వచ్చేది కంచు. 80% రాగి 20% టిన్. ఇత్తడి అంటే రాగి ప్లస్ జింక్ కలిస్తే వచ్చేది. అది ప్రపోర్షన్స్ చెప్పాను కదా, ఒక 1% అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. అది సింపుల్ థింగ్ అండి. సో డిఫరెన్స్ అర్థమైంది మీకు. అందరూ ఇత్తడి కొనుక్కోవాలని, అందరూ కంచు కొనుక్కోవాలని కాదు. కంచు ఎక్స్పెన్సివ్ కనుక మీరు చూసుకుని రోజు ఒక పాత్రే కొనుక్కోండి, అందులోనే మనం అన్నీ కుక్ చేసుకోవచ్చు కదా మార్చుకుని. అలా నెమ్మదిగా ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఏమైంది, ఒక మంత్ శారీ కొనుక్కోకుండా దాని బదులు ఒక పాత్ర కొనుక్కోండి అంతే. నేను చెప్పేదైతే ఒకటేసారి ఎక్కువ కొనుక్కోమని కూడా చెప్పను, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తా. వాడుతూ ఉండండి, ఆ టేస్ట్ కానివ్వండి అది కానీ మీకు అలవాటు పడిన తర్వాత అప్పుడు నెమ్మదిగా యాడ్ చేసుకోండి. అయితే ఇప్పుడు పిల్లలకి ప్రెజెంట్ అసలు వీటిల్లో వండటం వల్ల ఏంటి బెనిఫిట్ అనే విషయానికి వస్తే, పాతకాలం వాళ్ళందరికీ తెలిసిందే అని అనుకోండి, చెప్పవసరం లేదు. ఇప్పుడు పిల్లల కోసం మనం ఫుడ్ దానిలో వండుతున్నప్పుడు దానిలో ఉండే పోషకాలు ఇత్తడిలో అయితే దాదాపుగా 94% వరకు అవి రీటైన్ అవుతాయండి. అంటే మనకి దానిలో ఉన్న పోషకాలు మిస్ అవ్వకుండా మనం పొందగలుగుతాం అనమాట. అదే కంచులో అయితే కనుక 98% పోషకాలు మనకు అందుతాయి అంటండి. రెండోది, మీరు రేపు ఎండాకాలం వచ్చినప్పుడు కంపేర్ చేసి చూడండి. పదార్థం వండినప్పుడు మనం ఇత్తడి పాత్రలో దాన్ని అలాగే ఉంచేసి సాయంత్రం దాకా ఉంచితే పప్పు అవి చక్కగా ఉంటాయి, ఆ ఫ్రెష్నెస్ పోదు. అదే మనం బాక్స్లోకి తీస్తే కనుక పప్పు తొందరగా వాసన వచ్చేస్తుంది సమ్మర్లో. అది మీకు ఇత్తడి వాటిల్లో జరగదు. ఇవన్నీ ఫుడ్డు అంటే దాంట్లో ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మీరు అనుభవించి చూడండి. సో మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీకు వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న డౌట్స్ ఏవైతే కామన్గా రేజ్ అవుతాయో అవన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. లేదంటే డైరెక్ట్గా మా నెంబర్ ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది కనుక డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.